హాయ్. హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో, మీరెలా ఉన్నారు? ఏంటి? ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అలాగే ప్లాన్స్ ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇక్కడొచ్చేసి మేము బయటికెళ్తున్నామనమాట. యాక్చువల్‌గా నేను క్రాస్‌గా తీయడం అడ్డంగా తీయడం వీడియో మర్చిపోయాను. సో, అలా పొరపాటుగా తీసేసాననమాట. సో, ఇంకా అందుకే ఇలానే పోస్ట్ చేస్తున్నాను. సో సారీ. ఏమనుకోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడొచ్చేసి మా కడపలో కూడా డీమార్ట్ వచ్చేసిందోచ్. సో, మేము డీమార్ట్‌కెళ్ళామనమాట. అది ఓపెన్ అయిన ఒక 1 వీక్ ఏమో వెళ్ళాము. అస్సలు అది వెళ్ళింది కూడా సండే వెళ్ళామనమాట. సో, ఫుల్ రష్ ఉన్నారసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటారనేసి. వెళ్ళడం కూడా మేము ఆఫ్టర్‌నూన్ టైమ్ వెళ్ళాము. ఎక్కువ ఉండరు అని చెప్పేసి. సో, రివర్స్ అయిపోయిందనమాట సిట్యుయేషన్ అక్కడ. యాక్చువల్లీ అది అన్‌ప్లాన్డ్ అనమాట. మా ఆయనకు ఇప్పుడు అప్పట్లో మాకు డీమార్ట్ వెళ్ళే ఉద్దేశ్యం లేదనమాట. ఎందుకంటే డీమార్ట్‌కెళ్ళామంటే అవసరం ఉన్న వాటికంటే అవసరం లేనివే ఎక్కువ కనిపిస్తాయి. అవే ఎక్కువ పర్చేస్ చేస్తాము. సో, అందుకే వద్దనుకున్నాము. నిదానంగా వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ ఆ రోజు ఎందుకో సడెన్‌గా మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళేసొద్దాం పదా అని చెప్పేసి అన్నారు. సో, అందుకనేసి బయలుదేరామనమాట. ఫుల్లున్నారసలు. ఎక్కడా వీడియోస్ తీద్దామన్నా నీట్‌గా అసలు కష్టమైపోయిందనమాట. కానీ అన్నీ బా ఒచ్చాయి. బా పెట్టారు. అసలు ఇంత త్వరగా డీమార్ట్ కడపకొస్తదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మొత్తానికైతే వచ్చేసింది. ఇక్కడ ఈ బ్యాగ్ చూద్దామని చూస్తున్నారనమాట. తీసుకోవాలనుకున్నారు గూడా యాక్చువల్‌గా. ల్యాప్‌టాప్ పోర్షన్ అయితే ఇవ్వలేదు దానికి. సో, అన్నీ చెక్ చేశారు. అంతా బావుంది అని ఓకే అనుకున్నారు. సో, లాస్ట్‌లో ల్యాప్‌టాప్ పోర్షన్ కనిపించలేదు అందులో. సో, అందుకనేసి లాస్ట్‌లో డ్రాప్ అయిపోయారనమాట. ఇక్కడ మా వాడికి పిల్లి కనిపించింది. పిల్లి బొమ్మ. ఇంకా చాలా నచ్చేసిందనమాట. దాన్ని పట్టుకొనే ఉండిన్నాడు. వదలలేదసలు. ఎంత బావుందో అది నిజంగానే నాకు కూడా చాలా నచ్చిందనమాట ఆ టాయి. కానీ ఇప్పటికే ఇంట్లో ఉండే బొమ్మలు సరిపోవట్లేదు. ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట ఇప్పుడుండే బొమ్మలకే. ఒక పెద్ద అట్టపెట్టకి బాక్స్ ఉంటుంది కదా! ఆ బాక్స్ పైన ఫుల్లున్నాయన్నమాట టాయ్స్. ఇంకా కొన్నామంటే ఇంక అంతే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. బట్ అక్కడ ఉన్నంత సేపు మాత్రం దాన్ని పట్టుకొనే ఉన్నాడన్నమాట. పట్టుకొని తిరిగాడు మొత్తము మాలంతా. ఇక్కడ ఈ బ్లాంకెట్స్ కూడా బావున్నాయన్నమాట. 249 ఈచ్. ఇంకా టాప్స్ ఇలా బా వచ్చాయి. బావున్నాయి. నేనైతే ఏం పర్చేస్ చేయలేదన్నమాట. నాకంత రష్‌లో పర్చేస్ చేయడం కొంచెం గందరగోళంగా, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. సో, ఇంకొకసారి ఎప్పుడైనా మళ్ళీ వెళ్దాము, మళ్ళీ విజిట్ చేద్దాము అని చెప్పేసి జస్ట్ అలా విండో షాపింగ్ లాగా టైమ్ పాస్‌కి అలా వెళ్ళేసొచ్చామన్నమాట. ఏం కొనలేదు. బట్ అక్కడ క్యూ లైన్‌లో గూడా చాలా రష్ ఉన్నారనమాట. సో, చాలా సేపు టైం పడతది. సో, రిస్క్ తీసుకోవడం ఎందుకు, అంతసేపు అక్కడ టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేమైతే మేమైతే ఏం పర్చేస్ చేయలేదనమాట. అలా అంతా మొత్తం ఏమేమి వచ్చాయి, మొత్తం అంటే లైక్ తిరుపతి అక్కడ ఉన్నలాగే ఆ సిటీస్‌లో ఉన్నట్టుగానే పెట్టారా, ఇంకేదో చిన్నగా పెట్టారా ఏంటనేసి విజిట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళామంతే. సో, అంతా బావుందనమాట. చాలా బావుంది. ఇంకా చిన్న చిన్న షాపులు మేబీ పడిపోతాయనుకుంటా. ఎందుకంటే ఎక్కువ డీమార్ట్‌ని విజిట్ చేయడానికే ఇష్టపడతారు చాలామంది. సో, అదనమాట సంగతి. ఇంక అక్కడి నుంచి మేము బయటకొచ్చేసి ఏదైనా టీ తాగేసి వెళ్దాము. 4:30 అలా అయిందనమాట. సో, కొత్తగానే కేఫ్ పెట్టారనమాట డీమార్ట్ పక్కనే. అక్కడికెళ్తే అక్కడ టీ లేదు. హాఫ్ అన్ అవర్ టైం పడతదన్నారు. సో, ఇంకా ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వేరే చోటుకొచ్చేసి అక్కడ టీ తాగేసాము. టీ తాగేసి ఇంకా సైలెంట్‌గా ఇంటికొచ్చేసామనమాట. మా వాడు ఆ కుక్క పిల్ల కోసం ఏడుస్తున్నాడు. ఒక మూవీలో ఉంటదనమాట. కుక్క కావాలి అని చెప్పి. మీకు ఆ మూవీ ఏంటో గుర్తుంటే గనక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.